ఏం చేస్తున్నామండి మనం? దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఆదివారము గుడికి పోవాలను, సోమవారము పనికి పోవాలను, మంగళవారము పనికి పోవాలను, బుధవారము పనికి పోవాలను, లక్షవారము మళ్ళా పనికి పోవాలను, శుక్రవారము మన పనికి పోవాలను, శనివారము మళ్ళా పనికి పోవాలను, ఆదివారం 1 గంట గుడికి పోవాలను. పిల్లలు ఆదివారము సండే స్కూల్కి పోవాలను, సోమవారము బడికి పోవాలను, మంగళవారం బడికి పోవాలను, బుధవారం బడికి పోవాలను, లక్షవారం బడికి పోవాలను, శుక్రవారం బడికి పోవాలను, శనివారం బడికి పోవాలను, ఆదివారం వీలైతే 1 గంట బడికి పోవాలను, గుడికి పోవాలను, లేక ప్రైవేట్ క్లాస్ ఉంటే బడికి పోవాలను, ఆదివారం కూడా. మీరు మీ పిల్లలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? గుడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? గుడిలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? అక్కడ ఫ్యాన్ ఉందో చూసుకుంటావు, అక్కడ బెంచి మీద కూర్చుంటావు. ఏమండి, బెంచి మీద కూర్చుంటావా? బెంచి మీద కూర్చుంటావు. ఏం చేస్తావు? పాస్ట్ వస్తాడు, పులిపీట ఎక్కుతాడు, మనం నిలబడి పాట పాడుకుందాం, కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ నిలబడి పాట పాడుకుందాం, మళ్ళీ కూర్చుందాం. నిలబడడం, కూర్చోడు, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. ఓ ప్రసంగం, దీవెన, డెస్పాస్, కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయిందా? ఏం చేసావు అక్కడికి వెళ్ళి? ఏం పని చేసావమ్మా? బడికి వెళ్తే పిల్లలకి పాఠాలు చెప్తే కానీ జీతం ఇవ్వరే, పనికి వెళితే పొలంలో పని చేయకపోతే నీ కూలీ ఇవ్వరే, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఆ ఫైల్స్ అన్ని చూడకపోతే నీకు డబ్బులు ఇవ్వరే, జీతం ఇవ్వరే. పని చేస్తేనే డబ్బులను తెలిసిన నీవు దేవుని పని ఏం చేస్తున్నావు చెప్పండి? గుడికెళ్ళి ఏం పాడతారటండి? గుడికెళ్ళి ఏం పాట పాడతాడు? చిన్న గొర్రె పిల్లను యేసయ్య మెల్లగా నన్ను నడపయ్యా. నేను చిన్న గొర్రె పిల్లని, నువ్వు పెద్ద గొర్రెలు కాపరివి, నువ్వు గొల్లోడివి, మేము గొర్రె పిల్ల. నెమ్మదిగా నడిపించి అలా పరలోకానికి మమ్మల్ని దోసే. ఏంటండి వీళ్ళంతా పరలోకానికి వెళ్తారనుకుంటారా మీరు? ఏమండి, అలాగున్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. రాసేసుకోండి మీ బైబిల్ మీద, నేను పరలోకానికి వెళ్ళను. ఎలా వెళ్తారు మీరు? పని చేయకుండా జీతం ఇస్తారా? 30 రోజులు మీరు ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ లైన్లో నిలబడరు అనుకోండి, జీతం ఇచ్చేయమని. ఖాళీ కవర్ ఇస్తారు మీ చేతికి. నిన్ను ఆఫీసర్ గారు కలమంటున్నారు, నిన్ను ఎందుకు తీసేయకూడదు అని ఉండదు అందులో, నీకు ఎందుకు డబ్బు ఇవ్వకూడదు అని ఉండదు. భూమి మీద పని చేస్తున్న నీకే జీతం రాకపోతే, దేవుని కొరకు పుట్టిన నీవు, భూమి మీదకి వచ్చిన నీవు దేవుని కొరకు బ్రతకకపోతే, నువ్వు బ్రతకలేదు అనడానికి వ్రాయబడిన మాటలు ఎన్నో సాక్ష్యాధారాలు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గని దేవుడు పరితాపం, ఆవేదన ప్రకృతితో నివేదించుకుంటున్నాడే అంటే, నీ కన్న తండ్రి నువ్వు ఎంత గొప్ప పని చేస్తున్నావు. ఆయన ఆకలిగా ఉంటే చూసావా? ఆయన దప్పుకుంటే నీళ్ళు ఇచ్చావా? ఆయన బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చావా? ఎవరు ప్రభు అనుకుంటున్నావా? భూమి మీద ఎందరో దేవుని జ్ఞానం తెలియక పరితపించిపోతున్నారు. భూమి మీద ఎందరికో దేవుని జ్ఞానం లేక నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం నీ డబ్బు ఖర్చు పెడుతున్నావా? వాళ్ళ కోసం నీ కష్టాన్ని ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళ కోసం నువ్వు పని చేయగలుగుతున్నావా? వాడి కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఏం చేయగలుగుతున్నావు? ఎవరు డబ్బులు ఇస్తారు? ఎవరు ట్రాక్టర్ పెడతారు? ఎంత డబ్బులు ఇస్తారు? ఎన్ని రోజులు భోజనం పెడతారు? నేను ఆ మీటింగ్కి వస్తానంటున్నావా? ఆయన కష్టాన్ని చెబుదాం, ప్రపంచానికి చెబుదాం, ప్రపంచ మానవాళికి చెబుదాం. అవమానమైన, హేళనైనా, బాధలైనా, ఏదైనా దేవుని కష్టాన్ని దేవుని పిల్లలకు చెప్పి తీరాలి. ఆయన కష్టాన్ని, తండ్రి కష్టాన్ని చూడలేక యేసు సిలువెక్కాడన్న సంగతి మర్చిపోకండి. ఆయన నమ్ముకున్న మీరు సిలువనే ఎక్కుతారో, సిలువను మోస్తారో, శ్రమలనే భరిస్తారో, రోగాలతో బాధపడతారో, ఉన్నది దేవుని కొరకు ఖర్చు పెడతారో, మీకే విడిచిపెడుతున్నాను.